నమస్తే. మన ముందు ఇప్పుడు కేశవ్ నాగరాజ్ గౌడ్ ఉన్నారు. నమస్తే. నమస్తే. మీకు ఎట్లా అనిపిస్తుంది మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం? 1986 నుండి కూడా యువజన కాంగ్రెస్లో, ఎన్ఎస్ఏలో అప్పటి నుండి కూడా వర్క్ చేస్తూ నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్లో ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఆనాటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉండి 4 దశాబ్దాల నుండి కూడా పార్టీకి ఒక సైనికుడిగా పనిచేస్తూ పార్టీ ఏ బాధ్యత చెప్పినా ఆ బాధ్యతను చేస్తూ అనేక సార్లు కూడా రాష్ట్రంలో ఎలక్షన్స్ వచ్చినా వారికి సీటు వచ్చినా రాకపోయినా పార్టీకి కట్టుబడి పనిచేస్తూ పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతలని సమర్థంగా నిర్వహించడం జరిగింది. చాలామంది రాష్ట్రంలో కూడా ఈనాడు మహేష్ కుమార్ గౌడ్ అన్నకు పిసిసి అధ్యక్షులు రావడంతోన చాలామంది కాంగ్రెస్ కార్యకర్తల్లో ఒక ఉత్సాహం వచ్చింది. కారణం ఏంటంటే ఎన్ఎస్యూలో యువజన కాంగ్రెస్లో మనం ఎన్నో సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటే కూడా మనం ఇంకా స్థాయికి పెరగలేనటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కనుక ఈరోజు ముఖ్యమైనటువంటి నిదర్శనం మహేష్ కుమార్ గౌడ్ అన్నని ఈరోజు ఎన్నుకోవడం వల్ల ఏఐసిసి అధ్యక్షురాలు మరియు మల్లికార్జున్ ఖర్గే గారు, ఈ యొక్క దేశంలో సోనియా గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే కాలంలో జోడో యాత్ర నుండి రాష్ట్రం ప్రపంచం కూడా ఒకవైపు చూసినటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి అన్నకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఒక బలహీన వర్గాల నుండి వచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు పిసిసి అధ్యక్షులు చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం, సీనియర్ కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా వారి మద్దతుగా నిలబడి వారికి అధ్యక్షుల బాధ్యతను అప్పజెప్పట్లో ముఖ్య పాత్ర పోషించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక బీసీ వ్యక్తికి ఈ పదవి రావడం చాలా గర్వకారణంగా అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు దీనిపై? మీ ముఖ్యంగా ఏంటంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండ్రి, వారి యొక్క పరిపాలన చేస్తున్న సమయంలోని పిసిసి అధ్యక్షులుగా డి శ్రీనివాస్ గారు ఉండ్రి. ఆ రోజు ఇద్దరి కాంబినేషన్లో రాష్ట్రంలో మేము కూడా అప్పుడప్పుడు 2002లోనే కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. వాళ్ళిద్దరి కాంబినేషన్ చూసినాం. చాలా బ్రహ్మాండంగా రాష్ట్రం ముందరకు సాగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రిగా మరియు పిసిసి అధ్యక్షులుగా మన మహేష్ అన్న మరియు ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క సార్, అనేక మంది కూడా ఈరోజు సమన్వయం జరుగుతూ సామాజిక న్యాయం జరుగుతూ ఈరోజు తెలంగాణ ప్రాంతంలోని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుండే సామాజిక న్యాయం జరుగుతుంది. అందరికీ కూడా కష్టపడ్డ వాళ్ళకి జరుగుతున్నటువంటి నిదర్శనమే ఈ యొక్క ఎన్నిక. ఎట్లా జరగబోతున్నాయి కార్యక్రమాలు అనేవి? ఎంతమంది వస్తారు? ముఖ్య అతిథులు ఎవరు వస్తున్నారు? కేంద్రం నుంచి కానీ మన స్టేట్ నుంచి కానీ ఎంతమంది కార్మికులు వస్తారు? ఢిల్లీకి సంబంధించినటువంటి చాలామంది పెద్దలు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా వారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారు మరియు బట్టి విక్రమార్క సార్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అనేక మంది మంత్రివర్గులు సహచరులు మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అందరూ కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా చాలా సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి మహేష్ అన్న. చిన్న స్థాయి కార్యకర్తలను కూడా ఎంతో ఓపికతో వారి యొక్క చెప్పేటటువంటి ఏదైతే ఉందో దాన్ని వినడం, వారికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తామని చెప్పడం. 2023 ఎలక్షన్, మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా రేవంత్ అన్న జిల్లాలోనే ఎంత బిజీ ఉన్నా, బట్టి సార్ ఎంత బిజీ ఉన్నా, ఉత్తమన్న వీళ్ళందరూ కూడా చాలామంది రాష్ట్రంలో సుడియాల పర్యటన గాంధీ భవన్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ టికెట్ రాని వాళ్లకు, కాంగ్రెస్ యాస్పిరెంట్ ఉన్నటువంటి వ్యక్తులు, కొంతమంది బాధపడ్డ వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి సమన్వయం పరుస్తూ రాష్ట్రంలో ఉన్న జిల్లా అధ్యక్షులతో అందరితో కూడా సమన్వయపరుస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని పెద్ద గురుతర బాధ్యతని 2023 ఎలక్షన్లో చేయడం జరిగింది మహేష్ అన్న. ఖచ్చితంగా వారి యొక్క ఇద్దరి సారథ్యంలో, ఇక్కడ ఉండే రాష్ట్రంలో మంత్రివర్గ సారథ్యంలో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదైతే సామాన్యులకు, ప్రజలకు ఏదైతే ఉందో న్యాయం జరగాలనో తప్పకుండా న్యాయం జరగడానికి ముందుకు సాగుతారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ర్యాలీ జరుగుతుంది? ఎంతమంది అటెండ్ అవుతారు ఆ ర్యాలీలో? ఎన్ఎస్యుఐ స్టూడెంట్స్ కూడా ర్యాలీ పెడతానంటున్నారు కదా, అందులో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? ఒకవేళ గాంధీ భవన్లోకి ఎంతమంది కార్యకర్తల లోపలికి ఎలా ఉంటుంది? ఎవరెవరికి పాసులు వస్తాయి? అట్లా ఇప్పుడు ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ల ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ నాయకులు కూడా పెద్ద ఎత్తున వారి వారి స్థాయిలో వారు తీసుకురావడం జరుగుతుంది. రాష్ట్రంలో కూడా ఒక బలహీన వర్గాలకు వ్యక్తికి ఈరోజు పిసిసి అధ్యక్షులు కనుక తప్పకుండా అందరూ కూడా
స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు. ఆ రోజు ర్యాలీలో నాకు తెలిసి చాలా బ్రహ్మాండంగా ర్యాలీ జరుగుతుంది. గాంధీ భవన్లో ప్లేస్ చిన్నగానే ఉంది కనుక తప్పకుండా స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బయట స్క్రీన్స్లో చూడొచ్చు, మరియు బయట కూడా అనేక రకాలుగా బయట ఉన్న వ్యక్తులు కూడా ఇబ్బంది రాకుండా స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులు అందరూ కూడా వస్తారు కనుక తప్పకుండా కార్యకర్తలు అనేక జిల్లాల్లో ఇప్పటికే సన్నద్ధమై ఉన్నారు. అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమానికి వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.